రేవంత్ రెడ్డి గారికి, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారికి, వేలు నరేందర్ రెడ్డి గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలు మంచి అంటే ఈ విధంగా ఉంటుందని తెలుసుకుని మన ప్రజలు నిన్న వచ్చిన వర్షాలు ఏవైతున్నాయో ఆ వర్షాలకు ఒక సామాన్య ఒక రైతు బిడ్డల కష్టాలను ఆదుకోవడానికి వచ్చిన సీఎం గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో 672 చెరువులు ఉన్నాయి. మీ దీవెన వల్ల దేని దయ వల్ల ఎస్ఆర్ఎస్కి నీళ్ళు లేకుండా 609 చెరువులు నిండని, తర్వాత 4-5 చెరువులు దిగుకొని, తర్వాత ఒక 5 గ్రామాలలో ఏ చెరువు పక్క ఉన్న ఇల్లు ఏతున్నాయో ఆ ఇళ్ళకు నీళ్ళు వచ్చి వాళ్ళను కూడా రిహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వాళ్ళందరూ కూడా నిలబడి నేను ఫీల్డ్లో ఉన్నాను. ఆ విధంగా వాళ్ళని కూడా అలర్ట్ చేసి వాళ్ళతో పాటు నేను ఉన్నాను. ఎన్నడూ నిండే చెరువు కూడా నిండాయి కనుక మాకు ఈ తెగిపోయిన చెరువులు వెంటనే మరణ కోసం మాకు సాయం చేయాలని చెప్పి సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఇంకా కొన్ని చెరువుల ఈ కథలు లేకపోవడం వల్ల, అలుగులు లేకపోవడం వల్ల అది నీళ్ళు ఎందుకు తట్టి ఆ ఇళ్ళలో పోతా ఉన్నాయి నీళ్లు. నేనే ప్రత్యక్షంగా నేను చూసినా. నేను అందుకోసమని ఆడి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వే చేసి అన్ని కథలు కట్టడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.